బీజేపీ, బీఆర్ఎస్ ఒకటే. బీజేపీని గెలిపించడానికి కేసీఆర్ సుపారీ తీసుకున్నాడు. అందుకనే చాలా చోట్ల డమ్మీ క్యాండిడేట్స్ పెట్టాడని చెప్పి అంటున్నారు. అట్లనే జరిగిందా? ఏమైనా ఒప్పందం ఉందా? చీకటి ఒప్పందం అంటున్నాడు. సుపారీ తీసుకునేటటువంటి అలవాట్లు ఉన్న వాళ్ళు ఇటువంటి మాటలు మాట్లాడతారు. సుపారీ తీసుకునేటటువంటి అలవాటు రేవంత్ రెడ్డి గారికి ఉన్నట్లుంది. రేవంత్ రెడ్డి అసెంబ్లీ ఎలక్షన్లప్పుడు ఈ మాట చెప్పి 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 సక్సెస్ అయ్యాడు. బీజేపీ బీఆర్ఎస్ ఒకటి, బీజేపీ బీఆర్ఎస్ ఒకటి. ప్రతిసారి అబద్ధాలు చెప్పి సక్సెస్ అవుతారు అనుకుంటే కారు. ఈసారి చెంప పగలగొడతారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో 6 గ్యారెంటీలు చెప్పి మోసం చేశాడు ఒకటి, బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అని చెప్పి మోసం చేశాడు. అసలు వాళ్ళకి మాట్లాడడానికి అర్హతనే లేదు. మొన్నటిదాకా మాట్లాడిన వాళ్ళు ఎమ్మెల్యేలను తీసుకొచ్చి నిలబెట్టుకున్నారు కదా. ఇప్పుడు వాళ్ళు ఏ చీకటి ఒప్పందంతో మీరు కంటెస్ట్ చేయిస్తున్నారు వాళ్ళని తీసుకొచ్చి పార్లమెంట్కి? ఏం చీకటి ఒప్పందాలు జరిగినాయి మీకు? మరి కానీ మీ దగ్గర చాలా మంది చేర్చుకొని సీట్లు ఇచ్చారు కదా మీరు. మాది అంటే ఓడిపోయిన వాళ్ళు మా పార్టీలోకి చేరతామని చేరారు. పార్టీ సర్వే చేయించుకుంది. ఎవరికి బలమైనటువంటి అవకాశం. ఓడిపోయిన వాళ్ళు కాదు, గెలిచిన వాళ్ళే మీ పార్టీలోకి వచ్చారు. బీబీ పార్టీలు గెలిచిన సిట్టింగ్ ఎంపీ. మన కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది. ఇప్పుడు ఈరోజు దేశం కాంగ్రెస్ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ లేదు. సో ఇప్పుడు సిట్టింగ్ ఎంపీస్ కానీ లేదా ఇంతకుముందు పోటీ చేసినటువంటి వాళ్ళు కానీ ఎవరైనా సరే భారతీయ జనతా పార్టీలో సర్వీస్ చేయాలని వచ్చినప్పుడు, భారతీయ జనతా పార్టీలో మేము చేరాలి, దేశం కోసం సర్వీస్ చేయాలని వచ్చినప్పుడు తప్పకుండా చేర్చుకుంటుంది కదా. కేసీఆర్ చెప్తున్నారు అసలు లిక్కర్ స్కామ్ అనేదే లేదు, ఇదంతా మోడీ చేసిన కుట్ర అని. లోక్సభ ఎన్నికల్లో ఓట్లు తీసుకోవడానికే కవితను జైల్లో పెట్టారా? ఇవన్నీ రాజకీయాలు వాళ్ళు ఇదే మాట్లాడతారండి. ఇప్పుడు శక్తి లేనటువంటి కాంగ్రెస్ పార్టీ ఇదే మాటలు మాట్లాడి అసెంబ్లీలో లబ్ధి పొందింది. మళ్ళీ పార్లమెంట్లో కూడా ఇదే డ్రామా, ఇదే సీను, ఇదే రిపీట్ చేయాలని ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు తెలంగాణ ప్రజలకు అందరికీ తెలుసు బీఆర్ఎస్ బీజేపీ ఒకటి కాదు అనేది. కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటి, లోపాయికారి ఒప్పందాలతో వాళ్ళు రాజకీయాలు చేస్తున్నారు. ఒకటి కాదు అని చెప్పడం కోసమే కవితను అరెస్ట్ చేశారా? బీజేపీ బీఆర్ఎస్ ఒకటి కాదు. ఇదే కవిత అరెస్టుకు రాజకీయ ఎలక్షన్లకు సంబంధమే లేదు. అట్లా అనుకుని ఉంటే నిజంగా అరెస్ట్ చేయాలా, లబ్ధి పొందుతాం అనుకుంటే అసెంబ్లీ అప్పుడే అరెస్ట్ చేసేవాళ్ళు కదా. అసెంబ్లీ అరెస్ట్ చేయకపోవడం వల్ల నష్టపోయాం కాబట్టి లోక్సభలో లాభం కోసం చేశారు. అప్పుడే లబ్ధి పొందాలనుకుంటే అప్పుడే చేసేవాళ్ళం కదా. రాజకీయాల్లో లబ్ధి పొందాలనేటటువంటి ఒక దీంతో ఎవరి మీద కూడా వేధింపులు భారతీయ జనతా పార్టీ చేయలేదు. ఇది భారతీయ జనతా పార్టీ చేసినటువంటి వేధింపు కాదు. ఆమె మీద వచ్చినటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఏవైతే విచారణ సంస్థలు ఉన్నాయో ఆ సంస్థలు చేసి వాళ్ళకి విచారణ సందర్భంగా పూర్తిగా సమాచారం వాళ్ళకి ఎప్పుడు దొరికిందో ఆ సమాచారాన్ని ఆధారంగా చేసుకొని ఆ ఎంక్వైరీల ఆధారంగా వాళ్ళు అరెస్ట్ చేశారు. దానికి భారతీయ జనతా పార్టీకి ఏం సంబంధం చెప్పండి? కానీ మీ పార్టీ నాయకులు చాలాసార్లు చెప్పారు కవితని జైల్లో పెడతాం, కేసీఆర్ ఇప్పుడు కూడా చెప్తున్నాం రేవంత్ రెడ్డిని జైల్లో పెడతామని. ఓటుకు నోటు కేసులో జైలుకు పోతాం అంటున్నారు. రాజకీయాల్లో ఏదైనా ఒక అవకాశం ఇచ్చారో అవతల అపోజిషన్ లేనప్పుడు మామూలుగా ఇవి మాట్లాడటం అనేది ఎవరైనా రాజకీయాల్లో ఇది మామూలే కదా. కవిత ఒక మహిళ 2 నెలలుగా జైల్లో ఉంది. ఏంటి మీ ఫీలింగ్? మీకైనా బాధ అనిపిస్తుందా? నాకేం ఫీలింగ్ లేదు. మహిళా ఫీలింగ్ అంటే రాజకీయాల్లో ఎవరి దారి వాళ్ళది. ఆమె బీఆర్ఎస్ పార్టీలో ఉంది. ఒక మహిళగా ఆమె ఆ పని చేసి ఉండకూడదు అని అనుకుంటాను. నేను ఆ పని చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అనుకుంటాను. ఆ పని చేసి ఉండకూడదు. నిజంగా ఇప్పుడు అవన్నీ ప్రూఫ్ అయినాయి కాబట్టి మనం కాదు అని చెప్పలేం కదా. కేసీఆర్ అంటున్నాడు అదంతా ఉట్టి కుట్రనే, అసలు స్కామ్ అయితే అంత ఎందుకు జరుగుతుందండి? కుట్ర అయితే ఇవన్నీ ఎందుకు ప్రూవ్ అవుతాయి? వాళ్ళు ఎందుకు జైల్లో పెడతారు కుట్ర అయితే? అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.